ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు 8, 9, 10 తేదీల్లో జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అనేక కూరగాయలతో అమ్మవారి ప్రాంగణం అంతా, ఆలయం అంతా కూడా అలంకరణ చేస్తారు. శాకంబరి ఉత్సవాల యొక్క విశిష్టత ఏంటి? అసలు దీనికి తగ్గ విశిష్టత ఎలా చేస్తారు? ఇన్ని కూరగాయలతో చేయడానికి గల కారణం ఏంటనేది కూడా మనం పండితులు ఉన్నారు. సార్ చెప్పండి. శాకంబరి ఉత్సవాలంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన ఉత్సవాలుగా పరిగణిస్తారు. అమ్మవారి ఆలయం మీద చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి 3 రోజుల పాటు కూడా. సో దీని యొక్క విశిష్టత ఏంటి? జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తు. కలియుగంలో జగన్మాత దుర్గాదేవిని గనక మనం ఆరాధిస్తే సకల దుర్గతులన్నీ పోయి సర్వభయములన్నీ కూడాను నివారణ అవుతాయి. అటువంటి తల్లి శత్రు సంహారం కోసమని మరి శాకంభరిగా ఉద్భవమైనట్లుగా మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరుగుతున్నది. దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు అసురులందరూ కూడాను అమ్మవారితో యుద్ధం చేస్తూ ఈ భూమి మీద పాడి పంటలు లేకుండా మొత్తం నిర్వీర్యం చేసేస్తే నీ శక్తులు ఏమీ ఉండవు, నిన్ను సేవిస్తున్నటువంటి భక్తులందరూ కూడాను నిర్వీర్యం అయిపోతారు, కాబట్టి ముందు క్షామాన్ని సృష్టి చేస్తాము అని చెప్పని చేస్తాం. అప్పుడు జగన్మాత ఒక చిరునవ్వు నవ్వి మందహాసంతో నా దేహము నుంచే శాకములు పుట్టించి శాకంబరిగా నేను ఉద్భవిస్తాను, నా భక్తుల్ని కాపాడుకుంటాను అని చెప్పి అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది. అందువల్ల ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంభరీదేవిగా అలంకారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ శాకంభరి ఉత్సవాలు విశేషంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవాలలో 3 రోజులు కూడాను చండీ హోమము, రుద్రపారాయణలు వగైరాలు అన్నీ కూడాను మరి వైదిక తంత్రములన్నీ కూడాను విశేషంగా నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. మరి అమ్మవారి యొక్క ఆలయము ప్రాంగణము, అమ్మవారి మూల స్వరూపము అంతా కూడా కాయగూరలతోనూ ఈ శాకములతోనే సర్వాలంకారయుక్తంగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది. రేపు ఉదయం 9:30కి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, కలశ స్థాపన కార్యక్రమాలతో ఈ శాకంభరి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 3 రోజులు అమ్మవారికి 3 రకాలుగా చక్కని శాకములతో అలంకారం చేయడం జరుగుతుంది. మొదటి రోజు ఆకుకూరలు, కాయగూరలు, మరి 2వ రోజు పళ్ళు ఫలాలతోనూ, 3వ రోజు చక్కగా డ్రై ఫ్రూట్స్తోనే అమ్మవారికి వస్త్రంను కూడాను కట్టడం జరుగుతుంది. మరి అటువంటి విశేషమైనటువంటి ఈ కార్యక్రమాల్లో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేయడం జరుగుతున్నది. అయితే ఇది 3 రోజుల పాటు అమ్మవారికి ఈ కూరగాయలతోనే కదంబం అనే ప్రసాదం కూడా అందచేస్తారని చెప్పి విన్నా. కదంబం అంటే ఏంటి సార్? అంటే ఈ కూరగాయలతోనే ఎందుకు స్వీకరిస్తారు? అమ్మవారికి అలంకరించినటువంటి దేవాలయ ప్రాంగణం అంతా కూడాను భగవత్ స్వరూపమే. అందుకని ఈ చుట్టూ ప్రాంగణంలో అలంకరించినటువంటి యొక్క శాకములన్నీ కూడాను దుర్వినియోగం కాకుండా వాటితో అమ్మవారికి కదంబ కుసుమ ప్రియ అన్నారు. ఆ కదంబ కుసుమం, ఆ కదంబ ప్రసాదం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది, శాంతియుక్తమైనటువంటిదిగా చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఈ అమ్మవారికి షడ్రుచులతో కూడినటువంటి వీటితో పాటుగా ఈ కదంబ ప్రసాదాన్ని కూడాను ఈ కాయగూరలతో తయారు చేసి భక్తులందరికీ కూడాను 3 రోజులు నిరంతరం ప్రసాద వితరణ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా ఏ కూరగాయలు సేకరిస్తూ ఉంటారు? అంటే అలంకరణ కోసం ఏ కూరగాయలు స్వీకరించకూడదు అనేది ఏమన్నా ఉందా? భూమి మీద పండేటటువంటి కాయగూరలు అన్నీ కూడాను సేకరిస్తున్నారు, మన వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్తున్నారు, రైతులు కూడాను. అయితే దీంట్లో ఉల్లిపాయలు ఒకటి నిషేధింపబడ్డవి. ఎందుకంటే తామస గుణాన్ని ప్రకోపింపజేసేటటువంటివి కాబట్టి. ఎందుకంటే భక్తుడు కానీ అమ్మవారికి ఉపాసన చేసేటటువంటి వాడు కానీ స్వాత్మికమైనటువంటి సద్గుణమైనటువంటి యొక్క భోజనం చేస్తూ ఉండాలి. అందుకోసమని చెప్పి ఈ ఉల్లిపాయ తామస గుణాన్ని ప్రకోపింపచేస్తుంది. అందువల్ల ఈ మా దేవస్థానంలో జరిగేటటువంటి నివేదనశాలలో కూడా నిత్యము ఈ ఉల్లిపాయని వాటిని నిషేధించడం జరుగుతుంది.
ఇదే కాదు, మంత్ర ఉపాసన చేసేటటువంటి వాళ్ళు, వేద విద్యార్థులకి వీళ్ళు, ఎందుకంటే అది ఒక రకమైనటువంటి మత్తుని క్రియేట్ చేయటము, మరి అట్లాగే తామస గుణాన్ని ఇవ్వటము, ఈ దాని యొక్క రుచిపరంగా చూసుకునేటప్పటికే నోరంతా కూడాను ఒక విధమైనటువంటి భూయిష్టమైనటువంటి వాసనతో కూడుతూ ఉంటుంది. అందువల్ల వాటిని నిషేధించడం జరిగింది. ఎందుకంటే వేద అధ్యయనం చేసేటటువంటి వాడివి కానీ, మంత్ర విధానం చదివేటటువంటి వాడి నోరు కూడా చక్కని తాంబూల సేకరణమైనటువంటి సువాసనతో ఉండాలి. కానీ ఇలాగా మత్తు కలిగేటటువంటి ఒక దీంతో ఉండరాదు. అందువల్ల ఈ ఉల్లిపాయల్ని మాత్రము దేవస్థానాల్లో ఇక్కడే కాదు, ఏ దేవస్థానంలో కూడాను ఉల్లిపాయల్ని వాడరు. ముఖ్యంగా ఈ 3 రోజులకు సంబంధించి ఎన్ని టన్నుల కూరగాయల్ని ఇక్కడ పెట్టబోతున్నారు సార్? రైతులు స్వయంగా వచ్చి ఇస్తున్నారా? రైతులు అందరూ కూడాను కాయగూరలన్నీ స్వయంగా వాళ్ళే తెచ్చి ఇస్తున్నారు. వాళ్ళు ఒకవేళ రాలేని పక్షంలో వాళ్ళు కబురు పెడుతున్నారు, ఈ కాయగూరలన్నీ కూడాను మేము సేకరించి అట్టే పెట్టాము, మీ ప్రతినిధులు వస్తే అవన్నీ కూడాను అందజేస్తాము అని చెప్పని తెలియచేయటం జరుగుతున్నది. అట్లాగే అవన్నీ కూడాను సేకరించుకొచ్చి అమ్మవారికి చక్కని సుందరమైనటువంటి యొక్క అలంకారం చేయటము, ఆలయ ప్రాంగణం అంతా కూడాను శోభాయమానంగా చేయటం జరుగుతున్నది. మా ఈవో గారు సీనా నాయక్ గారు కొత్తగా వచ్చి ఇంకా అందరినీ కూడాను ఉత్తేజపరిచి చక్కని మాకు వెనకాల వెన్నుముక్కలాగా ఉండి మా అందరి చేత కూడాను చక్కని సర్వీస్ చేయిస్తున్నారు. చాలా సంతోషమైనటువంటి విషయము. అందరూ కూడాను ఆ విషయం చూస్తూనే ఉన్నారు. దేవాలయ అభివృద్ధి కానివ్వండి, మరి అట్లాగే కింద కనకదుర్గా నగరు మొన్న ఖాళీ చేయించి భక్తులకి బాగా ఉపయోగితమైనటువంటి దీంట్లో కూడాను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అంతటి ధైర్యంగా సాహసంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మా మంత్రి గారు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి దీనికి కూడాను లోపం చేయవద్దు అని చెప్పని వారు వెనకాల వెన్నుముకలాగా ఉండి మా ఈవో గారిని నడిపించడం, మా ఈవో గారు మమ్మల్ని నడిపించి కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరుగుతున్నది. జై దుర్గా భవాని. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనం చూసుకోవచ్చు, దోసకాయలు, వంకాయలు, ప్రకృతి పరంగా వచ్చే ఏ కూరగాయల్ని కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆల్రెడీ అమ్మవారికి సంబంధించిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్నీ చేస్తుండడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ వాళ్ళు అనేక మాలలు కూడా కడుతున్నారు. అంటే గుడి అంతా అలంకరించడానికి కూడా ఈ యొక్క మాలలు కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రకృతి నుండి వచ్చే ప్రతి ఒక్క కూరగాయని కూడా, ఒక్క ఉల్లిపాయ తప్పించి మిగతా అన్నిటిని కూడా ప్రకృతి నుండి ఏవైతే కూరగాయలు వస్తాయో అవి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి, అలాగే శాకాంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ఇలా ఇవ్వడం జరుగుతుంది. మనతో భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ మాసవరం డౌన్. ఓకే, సో మీరేంటి అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారా? సేవకి వచ్చాము. ఓకే, ఎలా అనిపిస్తుంది అమ్మవారికి 3 రోజులు కూడా ఇలా శాకాంబరి దేవి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఇలా మీరే స్వయంగా చేతులతో ఇలా మాలలు కట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి సేవ అంటే ఎప్పుడూ వస్తాము, చాలా సంతోషంగా ఉన్నాము. ఏంటి ప్రతి సంవత్సరం వస్తుంటారా? అంటే ఈ వయసులో మీరు కింద కూడా కూర్చోలేని పరిస్థితి ఉన్నట్టుంది, అందుకని ఆవిడ చైర్ వేసుకొని మరి కూరగాయలన్నింటినీ కూడా కడుతున్న పరిస్థితి నెలకొంది. సో ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? వస్తాము, ఉండి సేవలకు కూడా వస్తాము. సో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాము. చాలా అంటే 3 రోజులు కూడా ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలకి సంబంధించి చాలామంది కూడా అమ్మవారి సేవ చేయడానికి ప్రత్యేకించి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారికి సేవలో భాగంగా ఇలాంటి కూరగాయలు ఇక్కడ అంటే హుండీ లెక్కింపులకు కానీ, లేదు అంటే హుండీ లెక్కింపులకి, లేదా ఇలా కూరగాయలు శాకంబరి దేవి ఉత్సవాల్లో భాగంగా ఇలా కూరగాయలు సేకరించి వాటిని కూడా తయారు చేయించి గుడి మొత్తం కూడా అలంకరించడానికి వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి వస్తూ ఉంటారు. సో ఇలా ఎక్కడి నుంచి వచ్చారు? నేను బట్టిప్రోల్ నుంచి వచ్చాం. ఓకే, ఎక్కడది? గవర్నమెంట్ హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్ అనుకున్నాను. ఎలా అనిపిస్తుంది అమ్మవారి సేవకి ఇలా బాగుంది, మాకు అదృష్టం అనుకుంటున్నాం మేము. వాళ్ళకి వస్తూ ఉంటారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బట్టిపోలు అందరం. మేము మార్కాపురం నుంచి వచ్చారు. ఎలా ఉంది అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొనడం? చాలా బాగుంది. ఏమేం చేస్తున్నారు ఇక్కడ? మేము సొరకాయలు మాల కట్టడం, ఉల్లగడ్డలు, నిమ్మకాయలు. ఈ 3 రోజులు ఇక్కడే ఉంటారా మీరు? సో గుడి సిబ్బంది మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకున్నాం.
బాగా చూసుకుంటున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బట్టి ప్రాబ్లం చేసాం మేడం. ఎలా ఉంది ఇక్కడ? అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మేడం. వారికి ఇలా కూరగాయలు శాకంబరి ఉత్సవాల దేవులో భాగంగా సేవ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? అలా అంతగా అదే ఒక పుణ్యం అనిపిస్తుంది మేడం. మాకు ఆ సేవ చెయ్యాలనిపిస్తుంది మేడం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని రావడం కూడా వాళ్ళకి జన్మ ధన్యంగా భావిస్తున్నారు. ప్రకృతి పరంగా వచ్చే ఈ కూరగాయలన్నింటినీ కూడా తమ చేతులతో స్వయంగా అమ్మవారికి ఒక గుడి ప్రాంగణం అంతా కూడా అలంకరించడానికి తమ చేతులతో ఇలా పరుచుకుంటున్నందుకు కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జన్మ ధన్యంగా భావిస్తున్నారు. సో ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు కూడా ఆ అమ్మవారికి ఇలాంటి సేవ చేయడానికి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి ఇక్కడే 3 రోజులు కూడా వాళ్ళు సేవ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా అనేక కూరగాయలని కూడా తెచ్చున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి సేవ చేయడానికి ప్రత్యేకించి కూరగాయలన్నిటి కూడా మనం చూసుకోవచ్చు. పక్క నుంచి దోసకాయలు కానీ, బీట్రూట్లు కానీ, గుమ్మడికాయలు కానీ, అలాగే టమాటాలు ఉన్నాయి. ఇక్కడ మరికొంతమంది కూడా సేవ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెనమలూరు నుంచి వచ్చామండి. పెనమలూరు నుంచి వచ్చారు. సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం కొత్తగా వచ్చామండి. ఎలా అనిపిస్తుంది అమ్మవారికి సేవ చేయడం? ఏంటి పండ్లేంటి? ఇది వాక్కాయలండి. బెండకాయలు కూర్చోం, ఆక్కాయలు కూర్చాం, గోర్చిక్కడికాయలు కూర్చాం, బీన్స్ కూర్చాం. అది ఎలా అనిపిస్తుంది అమ్మవారికి ఇలా సేవ చేసుకోవడం? చాలా బాగుంది. మొదటిసారి కదా? చాలా బాగుంది మాకు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? మరి ఈ అవకాశాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? వాళ్ళ తల్లి దర్శిస్తే వస్తాం మేము. మీరు చెప్పండి, ఎలా ఉంది? అవునమ్మా, ఆవిడ ఇస్తే మాకు మేము కూడా రావాలని అనుకుంటున్నాం. ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మమ్మల్ని ఇలా పిలిస్తే వస్తాం. మీరు ఫస్ట్ ఫస్ట్ మేమంతా ఒక ఊరిమే తల్లి, పెనమలూరు నుంచే వచ్చాం. 10 మంది వచ్చాం. 3 రోజులు ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతామమ్మా, వెళ్ళిపోయి మార్నింగ్ వస్తాం. దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం వెళ్ళి ఇక్కడ స్టే చేస్తున్నారు. సో ఎలా చూసుకుంటున్నారు? చాలా బాగా చూసారండి మమ్మల్ని. అంటే మీకు ఇక్కడేనా ఫుడ్ అంతా ప్రొవైడ్? ఇక్కడేనమ్మా, మేము 12కి వచ్చాము, 2కి భోజనం చేసాము, మళ్ళీ ఇక్కడ సేవ చేస్తాం. వాళ్ళు దోసకాయలు కానీ, లేదు అంటే ఇక్కడ మనకి వాక్కాయలు కూడా వాళ్ళు కట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇలా మాల చేసి అమ్మవారి ప్రాంగణం అంతా కూడా ఇలా రెడీ చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అలాగే పచ్చిమిరకాయలు కూడా వాళ్ళు కట్టారు. ఇలా ప్రతిదీ కూడా ఒక దారానికి గుచ్చి అన్నీ కూడా రెడీ చేసిన పరిస్థితి ఉంది. ఇలా వంకాయలు, అన్ని కూరగాయలు కూడా వీళ్ళు ప్రత్యేకించి ఇక్కడ చేయడం జరుగుతుంది. అన్ని కూరగాయలను కూడా ఒక చోట, అంటే ఖాళీ కూడా లేకుండా వాళ్ళందరూ కూడా నిమిషం ఖాళీ లేకుండా కూడా అమ్మ సేవలో కూడా ఇక్కడ తప్పిస్తూ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా కూరగాయలని కూడా కడుతూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా భారంగా భావించకుండా అమ్మవారికి సేవ చేయాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. అమ్మ చెప్పండి, మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 62. 62 అనిపిస్తుంది. 15 సంవత్సరాల కాడ నుంచి అమ్మ సేవకు వస్తున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ దయ ఉండబట్టే మేము అన్నీ చేయగలుగుతున్నాం. ఓపిక వస్తుంది, లేకపోతే మేము రాలేం. అది అమ్మ దయ అంతా. అమ్మ 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 అమ్మ. బంగాళదుంపల కానించి, దోసకాయల కానించి ఇప్పుడే గుచ్చి వచ్చాం. ఇవి సంచిలో తీసుకెళ్ళి నిమ్మకాయలు పైకి అందించాలంట. అవి తీసుకెళ్తాం. కింద కూర్చొని కాళ్ళు చాపుకొని చేస్తున్నాం సేవ. జై భవాని, జై జై భవాని, జై భవాని, అమ్మా భవాని, జై భవాని, జై దుర్గా భవానీకి జై, అమ్మలగన్న అమ్మకు జై. థ్యాంక్ యూ. సో మనం మొత్తంగా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా అమ్మ సేవ చేయడానికి ఇక్కడ భక్తులందరూ కూడా సేవ చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి తమంతట తాము అమ్మవారి సేవలో పాల్గొన్నందుకు మంచిగా హ్యాపీగా ఉందని కూడా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నందుకు జన్మధన్యమైందని కూడా చెప్తున్నారు. ఇలాంటి సేవలు వస్తూనే ఉండాలి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లని కూడా ఇక్కడ భక్తులు తెలియచేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి గుడిపై శాకంబరి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ ఏర్పాట్లో భాగంగానే ఈ రోజు నుంచే వీళ్ళు రేపటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి శాకంబరి ఉత్సవాలు. దానికి సంబంధించి ఈ రోజు నుంచి కూరగాయలన్నింటినీ కూడా అలంకరించడానికి ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ నైట్ నుండి కూడా అమ్మవారి ఆలయానికి మొత్తం కూడా గుడి చుట్టూ కూడా, గుడి ప్రాంగణం అంతా కూడా అమ్మవారి ఇక్కడ రెడీ చేసిన కూరగాయలన్నింటినీ కూడా అలంకరించి ఆ కూరగాయలతోనే ఇక్కడ కదంబం అనే ప్రసాదం కూడా రెడీ చేస్తూ ఉంటారు. మరి దాన్ని కూడా స్వీకరిస్తే సకల శుద్ధిగా ఉంటుందని కూడా ఆలయ పండితులు కూడా చెబుతున్నారు. ఓవరాల్గా ఇది అమ్మవారి గుడిపై ఏర్పాటు చేయబోతున్న శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లు. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.